హలో దోస్తు, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము వచ్చేసి అయితే మా మర్రిపల్లి దగ్గర ఒక బొప్పారం ఊరికి వచ్చినాం. వీడికి వచ్చినాక మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరనే వాడుకున్నాం. నైట్ అక్కడ స్టే చేసి మనకి ఎట్లా బ్రష్లు తెలుసుగా, మన పల్లె టూత్ బ్రష్ వేపపుల్ల వేస్తూ అలా చెరువు అందాలా చూస్తూ పోతున్నాం. చెరువు కాదు, వాగులు. దోస్తులు చూస్తుంటే మొత్తం మూడంతో ఉండిపోయింది, కానీ ఇక్కడ ఎందుకో మరి బ్రిడ్జ్ దగ్గర వెచ్చగా ఉన్నది. బికాస్ ఇక్కడ వాగు ఉన్నందుకేమో నేను వచ్చినందుకేనారా అవుట్ సైడ్ ఎట్లా ఎత్తాడో అర్థం కాదు. ఏంటంటే చుట్టూరు మంచుతో కప్పుకొని పోయింది, కానీ ఇక్కడ వెచ్చగా ఉన్నది. ఈ వాగు కారణం వల్లనే మరి జరిగిన విశేషాలను బట్టి ఏం జరుగుతాయి. ఆటో వస్తా బస్ వస్తాయి. హలో గాయ్స్, అసలు విషయం ఏంటంటే నిన్న బోనాలకి వెళ్ళినాం. చాలా అంటే చాలా బాగుంది, మాకు నచ్చింది. కాకపోతే ఒక చిన్న బాగా ఏంటంటే ఫ్రెండ్స్, బోనాలకు వెళ్ళిన వరకు చాలా లేట్ అయిపోయింది. ఆ లేట్ అవడం వల్ల మేము కొద్దిగా డిసప్పాయింట్ అయినాం. అంటే యాక్చువల్ ఎప్పుడుగా 4 గంటల వరకే తిరుగుతాయి, 5 వరకు అయిపోతాయి. కానీ సరే ఏమైందంటే 6 గంటల సేపు బోనాలు తిరగలేదు. 6 తర్వాత తిరగడం వల్ల మాకు కొద్దిగా నీరసం వచ్చేసింది. ఇక మాకు తెలిసి అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటాం. కాబట్టి అదే లేట్ అవడం వల్ల మాకు డిసప్పాయింట్ అయ్యి జనాలు అయితే లోకల్ పక్కన ఫుల్ మంది కోడికత్తి. కానీ దీంతో మా తమ్ముడు ఏం చేయాలి తెలుసా, అమ్మాయి చూస్తాడు చేత లవ్ చేయవా, చేత లవ్ చేస్తావు చేయవరు లేక పుడతాం. బాగా ఎక్స్పీరియన్స్ అందుకే చెప్తాను మా తమ్ముడు. సరే గాయ్స్, మీరైతే మారణ ఆయుధాలు వాడకండి, తప్పు ఇది. జోక్ ఏంటిదంటే ఇలా నైట్ జేబులో పెట్టుకొని పడుకున్నాడు. తెల్లార వరకు లేచే వరకు అది ఇట్లా ఆడ ఉండదు. పడుకునేటప్పుడు ఇట్లా పెట్టి పడుకున్నాడు తమ్ముడు, తెల్లార వరకు అది ఇట్లా అయింది. ఈ జోలో పెట్టుకున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎస్, జోబు పెద్దది అంటే తోమని పాలు తోమండి. A few moments later. దోస్తులు, ఇక మొత్తానికి అయితే ఇక బొప్పారం గ్రామం నుండి మా పైన అయితే కొనసాగిస్తున్నాం. ఆగినాం, కాడారం దాటినాం, యావనపల్లి దగ్గర అయితే ఆగినాం. సో ఇక వెళ్ళాలి. ఎట్లా చేసిండ్రా నిన్న చెప్పాలా? చూసి ఆ రీల్ చూసి మీరు ఎంత అయితే ఎంజాయ్ చేస్తున్నారో అంతకు మించి మేము ఎంజాయ్ చేసినాం. రీలు, అక్కడ సెలబ్రేషన్స్, అక్కడ బోనాలు. నిన్న బోనాల కాడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది కొయ్యి అంగడి మొత్తుకుంటూ పోతుంది తమ్ముడు. అది 2005 ఫేమస్ టూర్, అది జనవరి టూర్. ఆడ ఏ ముహూర్తాల బాగుండో తెలియదు, కానీ ఆయన చేసిండు. మా ముచ్చట మాట్లాడడం కూడా మధ్యలో కోయిన వాడు వస్తుంది, అంటే ట్రెండింగ్ అయిపోయింది. మరి లేట్ ఎందుకు, మరి వెళ్దాం పదారా, మరి వెళ్ళుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. సరే గాయ్స్, మళ్ళీ మా యొక్క తిరుగు ప్రయాణం మొదలు పెట్టేద్దాం. క్లాసిక్ స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్స్ 50-50. వాస్తవానికి ఏంటంటే గాయ్స్, మేము మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. సో మనకి ఎట్లా కొద్దిగా ఆకలి అనేది అవుతుంది. సో డారిగోల్డ్ బిస్కెట్ కొనుక్కుందామని పోయినాం దుకాణంలో, ఒక 2 దుకాణాలు తిరిగినాం లేవు. అందుకే తెచ్చుకున్నాం. ఇక వీటితో అడ్జస్ట్ అవుతాను. తిప్పి కూడా కనీసం 10 బిస్కెట్లు యావనపల్లి పోయినాక టిఫిన్ చేస్తాం. ఇది చేయాల్సిందే, తప్పదు. బిస్కెట్ 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 ఒక్కటే బిస్కెట్, ఒక్కటే పని. ఏదో తక్కువ ఉంటే అదే మ్యారీ కూడా ఎందుకు 5 రూపాయలు పెడితే పొచ్చాడు. అంతే చెట్టు సరిపోతుంది. మా ముగ్గురికి ప్యాకెట్ దోస్తులు కోడి కూడా ఒకటేసారి 150 రూపాయలు వేస్తా. దేవుడు డైనోసార్ ఒకటేసారి వేసేస్తాను. 2 కోడి తింటా ప్రోటీన్ కావాలి.
దోస్తులు ఆడిపోయి టిఫిన్ చేద్దాం అని చెప్తే కూడా తింటాను లేదు. బాగా ఎవడు కొనుక్కుందాం బా తిందాం బా అంటే ఇగో కోతులు పెట్ట తింటాను చూడు కోతులు. నువ్వు బిస్కెట్ అనేప్పటి మాట్లాడుతున్నా బిస్కెట్లకి అర్థం అవుతుంది రా బాబు. లేదా 100 రూపాయలు కొట్టి 100 రూపాయలు కొట్టి అలా 100 రూపాయలు తక్కువ పెట్టే వస్తుంది. అదే కదా అదే బిజినెస్. 30 రూపాయలు కూడా 100 రూపాయలు అంటాడు. కొంటారు బిస్కెట్ ప్యాకెట్ మొత్తం కింద పడుతుంది. 50 బిస్కెట్ ప్యాకెట్ ఇంత పెద్దగా ఉండాలి. 5 రూపీస్ ఏం చేసిండు 50% ఎక్స్ట్రా అంట 10% ఎక్స్ట్రా పెట్టు. అప్ప ఏం తెలియదా ఆయన అట్లా ఉంటుంది మరి. అదే బిజినెస్ అమ్మా ఏంట్రా బాబు బిస్కెట్ బాబు బిస్కెట్. దోస్తులు తునికోళ్ళకి పరిపాలన కాబట్టి నీ తునికోలు చల్లకుండా పరికి పనులకు వస్తారు. తునికోలు కొయ్యి పోడురా మరి. పచ్చుకున్నా పండ్లు కింది బాగున్నాయిరా. కింద బాగుంటాయి. కింద అక్కడ ఉన్నాయి పరికి పండ్లు. కొయ్యారే కొయ్యి అబ్బో పుల్ల ఉన్నాం పుల్ల ఉన్నదా ఎట్లుంటది. కొయ్యి కొయ్యి కొన్ని కొయ్యి కాయని కొయ్యి పరికి పండ్లు అబ్బో పండుకాయ ఇక్కడ ఉన్నాయిరా బాబు. ఇగో ఇవన్నీ పరికి పండ్లు. మొత్తం పురుగులు పట్టలే. ఇటు పట్లే పురుగులు పొక్కలు ఇటు పరికి పండ్లు ఉన్నాయి. దూచొచ్చు ఇంకా అబ్బు వచ్చిన నేను ఒకటి తినమంటాడు. కొయ్యారే కొయ్యి కొయ్యి పండుకాయ కొయ్యి. దేవుడు నీకు 2 నేత్రాలు ఇచ్చిండ అందుగా చూసుకోమని. అరే ఇవన్నీ ఉన్నాయిరా బాబు. దర్ అయ్యా నీకు తింటా ఇక్కడ ఉన్నాయి. నేను కోసుకో. ఎట్లున్నా చెప్పిగా ఎర్లీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. ఇవన్నీ కాయలే మొత్తానికి అయితే ఇక పరికి పనులు అయితే కోసుకున్నాం. ఇక వెళ్తున్నాం తినుకుంటూ వెళ్తాం. ఇక పరికి పనులు అయితే మావాడైతే దాయరా అంటే కోసినట్టు తింటాడు. అరే గౌతమ్ పని స్టార్ట్ చేయరా. అట్లానే పోయాం మరి. మేము గుప్పలనే ఉన్నాం మరి. మీకు కూడా ఇట్లా కనబడితే పరికి పనులు కనబడితే కోసుకొని తినండి. ఎందుకంటే ఈ సీజన్లో మాత్రమే ఉంటాయి. డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి ఎండింగ్ అయిపోతాయి. లేట్ చేయకుండా కోసుకొని తినేసేయండి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన ఫలాన్ని మనం మిస్ చేసుకోవద్దు. అరే ప్రకృతి ఇచ్చినప్పుడు బిస్కెట్ అంటే ఏంట్రా బట్ గిట్ట తయారవుతాడేంట్రా బాబు. దోస్తులు మొత్తానికి అయితే మేము కనుకూరు దగ్గరికి వచ్చినాం. కనుకూరు ఏ ఊరు అన్నయ్య? కనుకూరు. ఇక ఇక్కడ నుంచి మా ఊరికి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మహా అంటూ అర్ధ గంట గట్టి కొట్టగా నిమ్మలంగానే పోతాం. ఎండ చూసి ఎట్లున్నదో ఇక అట్లా పోయి పడుకోబుద్ధి అవుతుంది. ఇట్లా ఒక 40 నిమిషాలల్లా ఇంటికి పోతాం. 40 నిమిషాలు ఫ్రీగా కట్టాం. ఇక మళ్ళీ ఒకసారి రైడ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కరో. సరే గాయ్స్ మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ మిస్ యూ. ఏమవుతుంది ఇంకో వీడియో అవుతుందండి క్లిప్ వస్తుంది అట్లా. సరే మరి బాబా పోతాను. దోస్తులు మన దారిలో మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మా బావకు పరికి పనుల చెట్టు ఆపాలి, రేగి చెట్టు కనబడ్డా ఆపాలి. లొల్లి అవుతుంది. ఎక్కడ చూసి ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు కాయలు తింటా అని ఆపమంటా అండి. నా గోస రేగి ఎక్కడ తిండిపోతావు ఏమో. మా బావ అయితే ఎందుకు తింటాడు, బండి వేసుకుని వస్తాడు. అది మా సంబంధం లేదు. కానీ మా అన్నకి ఆ పాట దొరికింది, ఆ పాట పాడతాను. చూడు ఎట్లా దేవులు ఆడతాను. దొరికినా రేగాలి బా. ఇక మేము కూడా తింటారనిలే కానీ వినపడ్డదరా నాయన హారని నాకు. తీయటి నీకు ఏదైనా తీయకుంటది పుల్లడిది కూడా. వచ్చేయండి ప్రకృతి ఇచ్చిన పలహారం రా బాబు. నీకు ఏదైనా పలహారం తింటాను. పులిహోర కలుపుతావు కాబట్టి. నెట్లడే కాలు అత్తానా. ఇక చూడు ఇంకో చెట్టుని పట్టిండు.
చెట్టునే పట్టిండే ఏంద్రా పట్లు పట్లు ఇక చూడండి ఎట్లా అంటే అట్లా ఏరుతా అండి హే చూడు మళ్ళీ ఏరుతా పనులు అడిగా నేను కూడా కేర్ ఇచ్చింది అందుక మరి ఏరుతాయి కదా నాకు 4 వేసేది ఎక్కువ అరే గంగరేపాలరా పెద్ద పెద్ద ఉంది ఎట్లున్నాయి నాకు కూడా మరి మీరు ఒక్కరే తింటారా ప్రకృతి ఇచ్చిన వరాలని మిగతా రోడ్డు మీద ఎవడచి పెట్టుకోపోయేది నాకైతే తెలియదు సాంగ్ పాడరా కొయ్ కొయ్ రెగ్గాలి కొయ్యండి కొయ్ 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 సౌండ్ చేసి ఎట్లా వస్తుందో రీసౌండ్ వస్తుంది మళ్ళీ చెట్టు చూడండి ఎట్లున్నదో వాడు బండి దోస్తులు ఈ కాయలు చెప్పి ఇప్పుడు ఘోరంగా పుల్లగా ఉన్నాయి కాలం పుల్లగా ఉన్నాయి కారం కారం నాకు ఒకటి తినే పనికత్తాడు ఇవే రెగ్గాయలు ఓకే ఓకే పెద్ద పెద్ద రెగ్గాయలు ఇవి దొర కాయలు కోసుకున్నాం నాకు ఒకటి ఇవి కాయలు ఫోకస్ అవుతాయండి ఒక ఓకే డన్ గే దొరికినాయా అసలు మొత్తానికి అయితే ఊరి దగ్గరికి వచ్చేసాం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది 1 కిలోమీటర్ ఉంటుంది గూరేవలకు మా ఊరికి. ఇక ఇది ఇవాళ వీడియో మీద అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పోరాలు సరే గాయస్, మేమైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి వెళ్తున్నాం. మీరు కూడా ప్రయాణం జరగకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మన లోకల్ పోరాల ఛానల్ అయితే గుర్తుపెట్టుకోండి అంతే.